తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లనున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి వీరంతా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను ఇవాళ సాయంత్రం కలవనున్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సమావేశం కానున్నారు. అయితే తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. 2 రోజుల సీఎం రేవంత్ బృందం ఢిల్లీతోనే ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు ఈ నెల 10వ తేదీ వరకు ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు కేబినెట్ విస్తరణపై కూడా తెలంగాణ కాంగ్రెస్ బృందం ఏఐసీసీ పేదలతో చర్చించనున్నారు. రైట్, ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయో ఇటు అధికార పార్టీకి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పార్టీ నుండి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి. చాలా మంది నాయకులు కూడా ఎమ్మెల్యేగా మాకు అవకాశం ఇవ్వలేదు, ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇవ్వాలని చెప్పి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో అధిష్టానం పెద్దలను కలిసి ఎవరైతే ఇప్పటికే వారికి సీట్ ని, ఎమ్మెల్సీ సీట్ ని ఆశిస్తున్నారో వారి వివరాలు అధిష్టానం వద్ద పెట్టి దానిపై తుది నిర్ణయం తీసుకునేలా కూడా ముఖ్యమంత్రి ఈ రోజు కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఏదైతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయి ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరు అనే దానిపైన కూడా ఫైనల్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగా మరి కాసేపట్లోనే హైదరాబాద్ నుండి బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నారు.